చూడండి, పరిశుద్ధాత్మని పొందుకున్న వాడు ఫలభరితమైన జీవితం ఎలాగుంటుంది అని అడిగితే ఇక్కడ చెబుతున్నాడు 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఉంటుంది, వాడిలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ఆశా నిగ్రహం ఉంటుంది. ఇవన్నీ ఫలాలు పరిశుద్ధాత్మని పొందిన వాడి జీవితంలో ఉంటాయి. ఒకవేళ నాలో లేవండి ఏమాత్రం మచ్చుకోవడాలంటావా, నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోలేదని రుజువది దానికి. ఒకవేళ ఉన్నదాన్ని కూడా తొక్కేసే పరిస్థితిలోకి వెళ్ళావా, భ్రష్టత్వంలోనికి వెళ్ళే పరిస్థితులు ఉన్నావు. చెక్ చేసుకుని మరలా సరి అయినటువంటి మార్గంలో నిలబడి వాక్యం ద్వారా నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుని, ప్రభువా మొదట్లో నీ దగ్గర నిలబడదామనుకున్నాను, ఫలభరితంగా నా జీవితంలో ఉండదనుకున్నాను, కానీ ఈ వ్యక్తిగత జీవితంలో ఏ రోజు నన్ను పరీక్షించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాను. వాక్యం నేరుగా నా గుండెలతో మాట్లాడింది, నా